నమస్తే అందరికీ. ఈరోజు వీడియో నందు ఈ అన్నదాత సుఖీభావ పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటి గురించి మనం ఒకసారి వీడియోలో మొత్తం క్లారిటీ మాట్లాడుకుందామండి. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అయితే టాపిక్లో భాగంగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ఈ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఓకేనా? ఈ పథకం కింద 20,000 రూపాయలు. అయితే కనుక ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఏది? పిఎం కిసాన్ కింద. పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 విడతలుగా 4 నెలలకు ఒకసారి ఇస్తుంది. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే 20,000 రూపాయలు 6,000 రూపాయలు పోను మిగతా 14,000 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏది? 3 విడతలకు ఇస్తుంది. ఈ 14,000 రూపాయలు అనేది 3 విడతలకు ఇస్తుంది. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే అమలు చేస్తుందో అదే రోజు ఈ పథకాన్ని కూడా ఇవ్వడానికి డిసైడ్ అయింది. అర్థమైతే? కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే కనుక పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందో అదే రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడతలో 5,000 రూపాయలు, అంటే అక్కడ 2,000 ఇక్కడ 5,000, మొదటి విడతలో 7,000 రూపాయలు అర్థమైతే ఇవ్వడానికి డిసైడ్ అయింది. అయితే కనుక ఈ నెల ఈ జూలై 18వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కనుక డేట్ అయితే ఖరారు చేసింది. ఈ నెల 18వ తారీఖు. మరి ఈ నెల 18వ తారీఖు ఈ అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించాను కనుక అదే రోజు ఈ పిఎం కిసాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందు చెప్పే కదా, ఏ రోజైతే ఈ పథకాన్ని ప్రారంభిస్తాడో అదే రోజు ఈ అన్నదాత సుఖీభావ పథకం కూడా ప్రారంభిస్తాను కాబట్టి ఈ నెల 18వ తారీఖు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంత ముందుకు మనకు గత నెల జూన్లో వచ్చేసి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి డిసైడ్ అయినారు, కానీ వాయిదా పడింది. ఇంకోటి, ఈ నెల 9వ తారీఖున ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడు కూడా డేట్ ఫిక్స్ చేసినారు, కానీ మళ్ళీ వాయిదా పడింది. లాస్ట్కి ఈ నెల 18న డిసైడ్ అయింది. కానీ ఎందుకు వాయిదా పడింది అంటే కనుక ఏ రోజైతే కనుక పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారో అదే రోజు ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఒకవేళ డేట్ మారిస్తే కనుక మారే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇంతకు ముందు చెప్పారు వాళ్ళు. కాబట్టి లాస్ట్గా ఫైనల్గా 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు అయితే డిసైడ్ అయింది. పిఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత వచ్చేసి 5,000 రూపాయలు, టోటల్గా 7,000 రూపాయలు. ఓకేనా? అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారంటే కనుక 47,77,000 మంది ఉన్నారు రైతులు. ఈ 47,77,000 మందిలో అందరికీ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోయింది. కేవలం ఒక 50,000 మంది మాత్రమే ఈకేవైసీ అనేది పూర్తి కాలేదు. ఓకేనా? 50,000 మందికి మాత్రం ఈకేవైసీ అనేది పూర్తి కాలేదు. మరి ఈకేవైసీ ఎందుకు పూర్తి కాలేదంటే కనుక వీరు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఎటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందకుండా వీళ్ళు వచ్చి ఈకేవైసీ అనేది బేయాలి. కాబట్టి వీళ్ళు అయితే రావడానికి కష్టమైంది. కాబట్టి వీళ్ళు వచ్చి బేలేదు. కాబట్టి వీళ్ళు పెండింగ్ లిస్ట్లో ఉంటారు, వీళ్ళకి అమౌంట్ అనేది పడదు. ఓకేనా? అయితే ఇందులో మీరు ఎలిజిబుల్లా కాదా తెలుసుకోవాలనుకున్నా, మీరు ఈకేవైసీ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నా వీడియో కింద ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ టచ్ చేసి చెక్ చేసుకోండి. మరి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ టచ్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబరు కింద కనపడుతున్న క్యాప్చర్ ఆ బాక్స్లో ఎంటర్ చేసి సర్చ్ నొక్కినారంటే కనుక మీ ఆధార్ నెంబరు, మీ జిల్లా, మీ మండలం, మీ ఊరు, మీ పేరు అన్ని డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అని వస్తుంది. ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి, పిఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. నేను అది కూడా లింక్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. అయితే ఇందులో ఒక డౌట్ ఉంది. పిఎం కిసాన్ రాని వారికి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడతలు 7,000 వస్తుందా లేకుంటే 5,000 వస్తుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకోటి, భూమి లేని కొద్దిమంది రైతులు ఉన్నారు, అంటే కౌలు తీసుకొని సాగు చేసుకునే వాళ్ళు ఉంటారు, కౌలు రైతులు. మరి వీళ్ళకి పథకం వర్తింపజేస్తారంటే కనుక ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. కాకపోతే కనుక ఇందులో కొన్ని కండిషన్లు ఉంటాయి. ఈ భూమి లేని ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు భూమి అనేది కౌలుకు తీసుకున్న తర్వాత ఏ విధంగా కౌలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా మనకు
ఈ కౌలు కార్డు లబ్ధి పొందాలని ఇంతకుముందు వీడియో తీశాను, మన యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి వాళ్ళంటే ఎవరో చూడండి. ఓకేనా? అయితే అనగానే వీళ్ళకు కౌలు కార్డు అనేది కలిగి ఉండాలి. మరి ఎవరెవరు ఈ కౌలు కార్డు కలిగి ఉండాలంటే అనగా ఓసీ వారు లబ్ధి పొందొచ్చు, బీసీ వాళ్ళు లబ్ధి పొందొచ్చు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అందరూ ఈ పథకానికి అర్హులే. భూమి లేని ప్రతి ఒక్కరు కౌలు తీసుకొని సాగు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ, ఎస్టీ వాళ్ళు అయితే తీసుకొని లబ్ధి పొందొచ్చు. వీళ్ళు ఖచ్చితంగా కౌలు కార్డు అనేది కలిగి ఉండాలి. అయితే గత గవర్నమెంట్లో మాదిరిగానే ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుంది. కానీ ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ తొలి విడతలో వీళ్ళకు లబ్ధి పొందే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు పంట వేయలేదు, పంట నమోదు చేయించుకోలేదు కాబట్టి వీళ్ళకి అక్టోబర్లో, జనవరిలో ఉంటుంది. అర్థమైందా? వీళ్ళకి అక్టోబర్లో, జనవరిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారం నుంచి వచ్చినటువంటి సమాచారం కాబట్టి వీళ్ళకు అప్పుడైతే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు కేవలం కౌలు కార్డు మాత్రమే లబ్ధి పొందినారు. కౌలు కార్డు లబ్ధి పొందిన తర్వాత వీళ్ళు ఏ పంట వేసినామో పంట నమోదు చేయించుకోవాలి, ఉన్నా కదా. కాబట్టి పంట వేసిన తర్వాత అక్టోబర్లో కానీ, జనవరిలో కానీ మళ్ళీ మనకు విడుదల, మళ్ళీ రెండో విడత, మూడో విడత ఇస్తారు కదా, అప్పుడు మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది మనకు అన్నదాత సుఖీభవ పథకంలో ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.